कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। హరే కృష్ణ. సో ఇప్పుడు భాద్ర పౌర్ణిమ వస్తుంది కదండి. సో ఈ భాద్ర మాసంలో భాగవతం డిస్ట్రిబ్యూషన్ చాలా విశేషంగా చెప్పబడుతుంది. సో మన గ్రూప్ వాళ్ళందరూ పంపించిన అమౌంట్లో ఈ జూమ్ది పోగా మిగిలింది మనకి భాగవతం సెట్కి ఒకటి ప్రసన్న గారు సజెస్ట్ చేశారు. సో మనందరి తరఫున ఒక భాగవతం సెట్కి పంపించానండి టెంపుల్కి. సో ఎవరైతే అక్కడ అంటే కోయంబత్తూర్లో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపం చాలానే ఇంట్రెస్ట్ కానీ వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు అమౌంట్. సో మన అందరి గ్రూప్ తరఫున వాళ్ళకి భాగవతంకి పంపించింది. ఓకే, చాలా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చాప్టర్, అన్నిటికీ కాదు కొన్ని క్వశ్చన్స్కి. ఓకే, ఫస్ట్ 3 చూసాం. ఈ ఈ చాప్టర్లోనే మనకి చతుశ్లోకి భాగవతం కూడా వస్తుందండి. 3 శ్లోకాస్ కంప్లీట్ చేసాం కదా. మూడో శ్లోకం వరకు కంప్లీట్ చేస్తాం, 4వ శ్లోకం నుంచి. సో ఫస్ట్ శ్లోకాల్లో ఆత్మ అంటే జీవాత్మ ఎలా మాయకి లోబడి పలు దేహాలను స్వీకరిస్తోంది అన్నది చూసాం. నెక్స్ట్ ప్రశ్న కింద భగవంతుడు కూడా ఎంటర్ అవుతాడు, కానీ భగవంతుడి దేహానికి మన దేహానికి తేడా ఏంటి, అలాగే బ్రహ్మదేవుడి దేహానికి మనకి తేడా ఏంటి, అలా పలు ప్రశ్నలు అడిగాడు కదా. ఇవి కరెక్ట్గా ఒక్క శ్లోకం అని కాకుండా మనకి చాప్టర్లో భగవంతుడి యొక్క అవతారాలు అంటారు, లేదా భౌతిక శరీరం అలాగా ఆధ్యాత్మిక శరీరం. భగవంతుడికి ఏది భౌతికం కాదు, అంటే విశ్వరూపం లాగా. విరాట్ రూపం అనుకోండి, అది భౌతిక రూపం. సో అలా వివిధ రూపాల గురించి పరీక్షిత్ అడిగిన ప్రశ్నకి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి జరిగిన సంభాషణ ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఓకే ఓకే సో 4వ శ్లోకం. ఓ రాజా, భక్తి యోగమునందు బ్రహ్మదేవుని నిష్కపటమగు తపస్సుచే మిగుల ప్రసన్నుడైన భగవానుడు తన నిత్యమును దివ్యమును అగు రూపమును అతనికి దర్శింపజేసను. బద్ధజీవుని పవిత్రుని గాంచుటకు గల ఉద్దేశిత లక్ష్యం అది. సో భగవంతుడి రూపం ఎలాంటిది? నిత్యము దివ్యము. మనలాంటి అనిత్య రూపం. మనం ప్రస్తుతం భౌతిక రూపం అనిత్యం. సో భగవంతుడిది నిత్యం దివ్యం అని చెప్తున్నాడు. పరమగురుడును 5వ శ్లోకం. పరమగురుడును విశ్వమందు పరమశ్రేష్ఠుడును అగు బ్రహ్మదేవుడు తన కమలాసనమునకు మూలమును కనుగొనలేకపోయాను. భౌతిక జగమును సృష్టించుటను గూర్చి ఆలోచించినప్పుడు అట్టి సృజనాత్మక కార్యమునకు తగిన మార్గమును అతడు అవగతము చేసుకొనలేకపోయాను. అట్టి సృష్టి విధమును సైతము అతడు కనుగొనలేకపోయాను. సో మొట్టమొదట జీవి ఎవరు ఈ భౌతిక ప్రపంచంలో? బ్రహ్మదేవుడు. ఓకే, బ్రహ్మదేవుడు సృష్టి మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా మనం 3వ స్కందంలో మైత్రేయ ఉద్ధవ సంభాషణలో వస్తుంది. మైత్రేయ విదురు సంభాషణలో వస్తుంది. ఓకే, సో ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు పద్మంలో ఎప్పుడైతే తన కళ్ళు తెరిచాడని లేదా సృష్టింపబడ్డాడో తనకి మూలము ఏమీ కూడా తెలియలేదు. ఓకే, అయితే బ్రహ్మదేవుడి గురించి ఎలా చెప్పారు అంటే మనందరికీ తెలిసిందే, బ్రహ్మదేవుడు అనేది ఒక పోస్ట్. ఏ జీవికైతే అందరికంటే టాప్ మోస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ జీవిని బ్రహ్మదేవుడి పొజిషన్లో పెట్టబడతాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు, దేవతలందరూ కూడా ఏంటి అంటే అమితమైన పుణ్యకార్యాలు చేసి ఉంటారండి. అయితే వాళ్ళకి ఇంకా ఒక పొజిషన్ మీద ఇంకా అటాచ్మెంట్ ఉండి ఉండొచ్చు. ఓకే, అలాంటప్పుడు వాళ్ళకి దేవతల పొజిషన్లు ఇవ్వబడుతూ ఉంటాయి. రకరకాల ఇంద్ర పదవి అనండి, అంటే దానికి అర్హత వచ్చిన తర్వాత బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి అలా.
సో అలా బ్రహ్మ పదవిలో ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మదేవుడికి తన మూలం ఏంటి తెలియలేదు. తను సృష్టి చెయ్యాలి అని తెలుసు. ఎందుకంటే సృష్టి చెయ్యాలి అనే కోరిక బ్రహ్మదేవుడికి ఉన్నది. అందుకనే అతని అర్హతని బట్టి ఆ పొజిషన్ ఇవ్వబడింది. కానీ సృష్టి ఎలా చేయాలో తెలీదు. ఏ రకంగా చేయాలో తెలీదు. ఓకే. అలాంటప్పుడు ఏం జరిగింది అని చూద్దాం. ఆ విధంగా జలమందు ఆలోచనామగ్నుడైనప్పుడు 2 అక్షరములను కూడిన శబ్దమును బ్రహ్మదేవుడు సమీపము నుండి 2 మార్లు వినెను. ఒక అక్షరము స్పర్శాక్షరములయందలి 16వది కాగా రెండవది 21దై ఉండెను. సన్యాసాశ్రమమునకు ధనముగా నగుటకు ఆ 2 అక్షరములు జత కూడి ఉండెను. సో మనం కనుక అక్షరాలు చూసుకుంటే ఆ 2 ఏంటి? తప. సో బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి? నేను అసలు ఎక్కడున్నాను? నాకు మూలం ఏంటి? నా కర్తవ్యం ఏంటి? అని ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడికి 2 మాటలు వినిపించాయి. ఒకే మాట 2 సార్లు వినిపించింది. తప తప అని వినిపించింది. సో తప అంటే ఏంటి? ఇంకా బ్రహ్మదేవుడు అప్పుడే సృష్టించబడ్డాడు. ఎలా తపస్సు చేయాలి? ఇవన్నీ కూడా లోపలున్న పరమాత్మ స్ఫూర్తి చేత తను ఓహో! తపస్సు చేయాలి, నేను ఇప్పుడు ధ్యానం చేయాలి అని అతనికి అర్థమైందనమాట. ఆ శబ్దమును వినినంతటా అతడు సర్వదిక్కులయందు గాంచుచు దానిని పలికిన వక్తను కనుగొని యత్నించెను. ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తనను తప్ప అన్యుని గాంచలేకపోయిన కారణమున కమలాసనమునందు స్థిరాసనుడై ఉపదేశింపబడిన రీతి తపో నిర్వహణ యందు శ్రద్ధను చూపుట ఉత్తమమని అతడు తలచెను. ఈ ప్రతి జీవికి కూడా మనం భగవంతుడు భగవద్గీత శ్లోకంలో తెలుసుకుంటే ఏంటి? మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం కదా. ప్రతి జీవికి ఇప్పుడు పిల్లవాడికి పుట్టంగానే తల్లి వైపు తిరగాలి, ఆ జ్ఞానం ఎవరిస్తున్నారు? మీరు అసలు చాలా ఆశ్చర్యపోతారు. అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉందండి. మా ఇంట్లో ఒక పిల్లి, మా అమ్మాయి వాళ్ళ రూమ్‌లో ఎవరు లేరు రూమ్‌లో. మస్కిటో నెట్ వేసుంటాం కదా! అది అర్ధరాత్రి 1 గంటకో, 2కో అనుకుంటున్నాను. ఎందుకంటే 2:30కి మేము లేచినప్పుడు చూసాం. ఆహ్, దోమతో నెట్టి లోపలికొచ్చింది పిల్లి. వచ్చి మా హాల్‌లో ఒక వెంకటేశ్వర స్వామి ఇది ఉంటుంది. లైట్స్ ఉంటాయి కదా! అక్కడ పక్కన కూర్చుని అది పిల్లల్ని పెట్టిందండి. ఆ పిల్లల్ని పెట్టడానికి అక్కడ నేను క్యాలెండర్స్ పెడతాను. ఏ రోజుకి ఆ రోజు భగవద్గీత శ్లోకం, ఒకటి ప్రభుపాద కొటేషన్స్ ఓ 10 పేజీలు చించుకుంది. చించేసుకొని దాని కింద పెట్టుకుంది. మీకు అర్థమైందా? నీరు అన్నీ అది అబ్జర్వ్ చేసేసి. సో డెలివరీ అయ్యాక 3 పిల్లలు పెట్టింది. అక్కడ ఏం లేదింకా. మొత్తం డ్రైగా ఉంది. ఎందుకంటే మొత్తం ఈ పేపర్ పీల్చేసింది. అంటే చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు. ఆ పిల్లికి ఆ పేపర్ చించాలి, దాని కింద పెట్టాలి. అప్పుడే అది పిల్లలకి తడి అంటుకోదు. ఎంత ఆలోచించింది, ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇంత ఎగ్జామ్‌లు కష్టపడి చదివి డాక్టరేట్ ఎంబీబీఎస్‌లు డబ్బులు ఇంత చేస్తే తప్ప మనకి రాట్లేదు. ఎందుకంటే మనకి కావలసిన జ్ఞానం మనకి ఇవ్వబడుతుంది. ఓకే. మనం ఎప్పుడు చదువుతుంటాం గదా! అంటే నారు పోసిన వాడు నీరు పోయాడా? ఇలా విన్ని వింటూ ఉంటాం. అంటే ఇంత జన్మ ఇచ్చినప్పుడు దానికి తగ్గ జ్ఞానం భగవంతుడు ఆల్రెడీ స్ఫూర్తినిస్తాడు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి. పేపర్‌లేంటి, అది చింపుకోవడం ఏంటి, క్యాలెండర్‌లో కింద పెట్టుకోవడం ఏంటి? ఓకే. సో, బ్రహ్మదేవుడికి కూడా ఇక్కడ అర్థం అవ్వట్లేదు. కానీ లోపల నుంచి పరమాత్మ జ్ఞానాన్నిస్తాడు. తప అంటే ఇది అని కూడా తెలియాలి కదా! తపస్సు. సో, బ్రహ్మదేవుడికి ఆ తపస్సు అర్థమైందనమాట. సో, అప్పుడు అతను తపస్సులో కూర్చున్నాడు. ముందు చూసాడు. ఏమీ వినిపించలేదు. ఎక్కడ తెలియలేదు. సరే అయితే నాకు ఒక కోరిక కోసం ఒక ఇది వినిపించింది. అంతే ఉంది బ్రహ్మదేవుడి దగ్గర. ఇంకెవ్వరు ఏం కనిపించట్లేదు. సో, దాన్ని అతడు ధ్యానం చేయడం మొదలెట్టాడు. హ్మ్. ఉపదేశింపబడిన రీతి తపో నిర్వహణ యందు శ్రద్ధను చూపుట ఉత్తమమని అతడు తలచెను. నాకు నేనుగా ఆలోచిస్తే నాకేమీ అర్థం అవ్వకపోవచ్చు. సరే నాకొక ఉపదేశం వచ్చింది తపస్సు చేయమని. సో, దాన్ని నేను ఆచరిస్తాను. ఓకే. ఒక భగవంతుడి యొక్క మాట యందు కానీ, శాస్త్రం యందు కానీ మనకు ఆ నమ్మకం ఉండాలండి. అప్పుడు చెప్పిన రీతిగా చేస్తే అది భగవత్ సేవ అవుతుంది. బ్రహ్మ ఒక 1000 సంవత్సరముల కాలము తపస్సును ఆచరించెను.
అతడు ఆకాశము నుండి ఆ దివ్య శబ్దమును ఆకర్ణించి దానిని దివ్యమనుచు అంగీకరించను. ఆ విధంగా అతడు తన మనస్సును ఇంద్రియములను నియంత్రించను. అతడు వనరించిన తపస్సు జీవులకు గొప్ప పాఠము వంటిది. ఆ విధంగా అతడు తపస్సులందరి యందును పరమశ్రేష్ఠునిగా తెలియబడను. ఎందుకంటే తపస్సు చేయంగానే పరమశ్రేష్ఠుడు ఎలా అయ్యాడు? వనరించిన తపస్సు జీవులకు గొప్ప పాఠం వంటిది. ఎందుకు అంటే అది భగవత్ వాక్కు కింద అతను తీసుకున్నాడు. ఓకే. ఇప్పుడు మనందరికీ కూడా డౌట్ రావచ్చు. ఇప్పుడు నాకు కోరిక ఉంది. ఆ కోరిక తీరడం కోసం నేను వేదాల్లో ఉన్న ఒక పద్ధతి నేను పాటిస్తాను. నాకు ఆ కోరిక తీరుతుంది. అలాగే ఇప్పుడు బ్రహ్మదేవుడి కోరిక ఏంటి? సృష్టి చేయాలని. బ్రహ్మదేవుడికి తపస్సు అనే మార్గం ఇవ్వబడింది. బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. అది విశేషంగా మనది కామ్యకర్మల కింద ఎందుకు ఉండిపోయింది? ఎవరైనా ఆలోచించగలరా? మీకు అర్థమవుతుందా నేను అడిగిన క్వశ్చన్? మనం కూడా మనకు కోరిక ఉంది. ఓకే. దాని ప్రకారం ఒక పూజ చేస్తున్నా కోరిక వస్తుంది. మనం చదువుకున్నాం కదా! బ్రహ్మదేవుడికి కూడా సృష్టి అనే కోరిక ఉంది. బ్రహ్మదేవుడు కూడా తప అంటే తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడిది విశేషంగా ఎందుకయింది? ఆయన పర్సనల్ కోరికేం లేదు దాంట్లో. భగవంతుడు ఆదేశించింది చేయాలి అని. మనది కొంచెం పర్సనల్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. సో, ముందు కోరిక ప్రకారం బ్రహ్మదేవుడికి ఆ పోస్ట్ ఇవ్వబడ్డా కూడా, ఎప్పుడైతే తపః అని ఉందో ఆచార్యులు ఏంటంటున్నారంటే, తపః అని వచ్చినప్పుడు దాన్ని భగవంతుడి ఆదేశం కింద అంటే ఇప్పుడు లలిత గారు చెప్పినట్టు అక్కడ లలితేనా మీ పేరు? ఓకే. లలిత గారు. సో, అవునవును. అది భగవద్ ఆదేశం కింద ఓకే. మనకి తర్వాత అర్థమవుతుంది. అది భగవత్ ప్రీత్యర్థం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం విశ్వం సృష్టించబడింది. ఓకే. విశ్వంలో భగవత్ సేవ కింద బ్రహ్మదేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. తనకు కూడా ఆ పొజిషన్ ఉంది అంటే ఇప్పుడు ప్రతిసారి ఏంటవుతుంది అంటే ఇప్పుడు మనందరం ఉన్నాండి జీవులందరికీ కోరికలు ఉన్నాయి. ఈ కోరికలన్నీ తీరాలి అంటే ఒక భౌతిక ప్రపంచం సృష్టించబడాలి కదా! భౌతిక ప్రపంచంలో భగవంతుడి తరఫున సృష్టి జరిపేవాళ్ళు ఉండాలి. సో, కొన్నిసార్లు భగవంతుడు స్వయంగా కూడా ఆ పొజిషన్‌ని తీసుకోవచ్చు. బ్రహ్మదేవుడి పొజిషన్. మనం ఇదివరకు చెప్పుకున్నాం అన్ని దేవతల గురించి చెప్తున్నాం. ఓకే. ఏదైనా జీవికి ఆ కోరికుండి, ఆ అర్హత ఉంటే అతన్ని కూడా పెట్టబడతాడు. అయితే ఇక్కడ సృష్టి కేవలము భగవత్ ప్రీత్యర్థం. భగవంతుడి యొక్క ఇప్పుడు భగవంతుడు సంకల్పించుకున్నాడు. సరే అయితే ఈ జీవులందరినీ ఇప్పుడు ఉద్ధరించాలి. వాళ్ళ కోరికలు, కర్మలు అన్నీ తీరాలి అంటే ఒక సృష్టి అనేది చేయబడాలి. ఒక విశ్వం అనేది సృష్టించి దాంట్లో ఉపసృష్టి జరగాలి అన్న దానికి. అందుకని భగవంతుడు ఏం ఆదేశించాడు? తప. ఇక్కడ మనం కనుక ఇంకొకసారి మీనింగ్ చదువుతాం. అతడు ఆకాశం నుండి ఆ దివ్య శబ్దమును ఆకర్ణించి దానిని దివ్యమనుచు అంగీకరించును. సో, వచ్చింది భగవదాజ్ఞ అని బ్రహ్మదేవుడికి అర్థమైంది. సో, భగవదాజ్ఞ పాటించడం కోసం అక్కడ బ్రహ్మదేవుడు తపస్సుని ఆచరించాడు. ఓకేనా? ఆ విధంగా అతడు తన మనస్సును, ఇంద్రియములను నియంత్రించెను. అతడు వనరించిన తపస్సు జీవులకు గొప్ప పాఠం వంటిది. దీన్ని మనం ఎలా రూఢి చేసుకుంటా ఉంటే తర్వాత భగవంతుడు కూడా ఆ మాట మనకి చతుశ్లోకి ముందు చెప్తాడు. అక్కడ మళ్ళీ మనం ఈ పాయింట్ డిస్కస్ చేస్తాం. బ్రహ్మదేవుని తపస్సుచే పరమ సంతుష్టుడైన భగవానుడు అన్ని లోకముల కన్నను పరమ శ్రేష్టమగు స్వధామమును అతనికి ప్రకటము కావించెను. అన్ని విధములగు క్లేశముల నుండి మోహపూర్వక అస్తిత్వపు భయము నుండి విడివడి ఉన్నట్టి ఆత్మదర్శులకు మహాత్ములందరూ ఆ దివ్య ధామమును పూజించరు. ఎప్పుడైతే 1000 సంవత్సరాలు బ్రహ్మదేవుడు తపస్సు ఆచరించాడో భగవంతుడు అతనికి వైకుంఠం యొక్క దర్శనాన్ని ఇచ్చాడు. ఓకే. సో, ఆ వైకుంఠంలో ఏముంది అన్నది మనకి డిస్క్రిప్షన్ ఇక్కడ వస్తుందండి. వైకుంఠంలో మీకు ఎవరు కనిపిస్తున్నారు? చాలా మంది కనిపిస్తున్నారు కదా! కృష్ణుడు ఒక్కడే లేడు. ఓకే. అది దివ్యధామం. అందరూ ఉన్నారు. ఏముంది అన్నది ఇక్కడ చూద్దాం. భగవానుని ఆ స్వధామమున రజస్తమో గుణముల ప్రాబల్యము గాని సత్వగుణముపై వాని ఎట్టి ప్రభావము గాని లేవు.
కాల ప్రభావం యొక్క ఆధిపత్యమే అచ్చట లేదన్నచు ఇక మోహకారకమగు బాహ్య శక్తి ప్రభావమును గురించి పలుకున్నది ఏమున్నది? అది ఆ ప్రాంతమున ప్రవేశింపజాలదు. ఎటువంటి భేదభావము లేకుండా దేవదానవులు ఇరువురును భక్తులుగా భగవానుని అర్చింతురు. వైకుంఠం అనగానే ఏంటండి, అక్కడ ఏమాత్రం రజోతమో గుణాలు లేదా సత్వగుణం పైన అధికారము, వీళ్ళు దేవతలు వీళ్ళు అసురులు ఎలాంటి భావము అక్కడ లేదు. ఓకే, అసలు కాల ప్రభావమే లేదు. మనకి బ్రహ్మ సంహితలో వస్తుంది. ఎత్రాపి నా సమయ, అసలు సమయం అనేదే లేదు, గడియారం లేదండి వైకుంఠంలో. అంటే భూత భవిష్యత్ అనేది లేదు, అది నిత్యం ఉంది అక్కడ. కాలం అనేది ప్రవేశమే లేదు. మనకి 3rd చాప్టర్లో మళ్ళీ చదువుతాం. ఫస్ట్ 2nd చాప్టర్లో కూడా లాస్ట్ లో వస్తుంది. ఫస్ట్ భౌతిక ప్రపంచంలో ఎంటర్ అయింది భగవంతుడి యొక్క కాలశక్తి. ఆ కాల ప్రభావం వల్ల మహత్తత్వంలో మార్పులు జరుగుతున్నాయి. వైకుంఠంలో అసలు కాలమే లేదు. సో కాలమే లేనప్పుడు అంతా కూడా శుద్ధ సత్వమే, విశుద్ధ సత్వమే. అందులో ఏమాత్రం సత్వగుణంలో ఏమాత్రం రజోతమో గుణాల యొక్క మిళితం లేదు. ఏమాత్రం కలవని దాన్ని మనం శుద్ధ సత్వము అంటాం. అక్కడ అందరూ కూడా శుద్ధ సత్వంలో ఉన్నారు. వైకుంఠలోక వాసులు ఉజ్వల శ్యామవర్ణులుగా వర్ణింపబడింది. వారి నయనములు కమలములను బోలును, వారి వస్త్రములు పీతవర్ణమును కలిగి ఉండును, వారి దేహ లక్షణములు మిగుల ఆకర్షణీయముగా నుండును. వారు నవయవనులను చతుర్భుజదారులను మణిమయ కంఠాభరణ భూషితులు అయి అత్యంత తేజవంతులుగా కనపడతారు. సో ఇంతవరకు మన ఈ వర్ణన విష్ణుమూర్తికి ఒక్కటే అనుకున్నాం. శ్యామల వర్ణంలో ఉంటాడు, చతుర్భుజాలు ఉంటాయి, శంఖ చక్రాలు ఉంటాయి. అంటే అక్కడ మేము వైకుంఠంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు శ్యామల వర్ణంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. వాళ్ళందరూ చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. నవ యవ్వనం, ఓకే, అందరూ కూడా యవ్వనంలో ఉన్న వాళ్ళ ఉన్నారు. ఒక్కళ్ళని కాదు, వైకుంఠ వాసులు అందరూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఎవరికి కనిపిస్తున్నాయి? బ్రహ్మదేవుడికి వైకుంఠ దర్శనం అనేది భగవంతుడు ఇస్తున్నాడు. తన 1000 సంవత్సరాలు తపస్సు. ఇక్కడ మనం ఇంకొకటి, ఇందాక నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాను అంటే, అయితే నేను 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే నాకు వైకుంఠ దర్శనం అవుతుందా అంటే, అందుకని భగవత్ సేవ తన కోరిక అనేది ఇందాక మనం కొంచెం డిస్కస్ చేసాం. భగవత్ సేవ కింద ఎప్పుడైతే అంటే తనకి కోరిక ఉండొచ్చు, ఆ కోరికని భగవత్ సేవలో ఎప్పుడైతే నియోగించి వచ్చినది భగవద్ ఆజ్ఞ అనుకుని భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా అతడు ఎప్పుడైతే తపస్సును ఆచరించాడో అతనికి దర్శనం అనేది జరిగింది. ఓకే, వారిలో కొందరు పగడము వైఢూర్యము వంటి వాని వర్ణముతో తేజోమయులై శిరములందు పూమాలను ధరించి కమలముల వల్లే వికసించి ఉండేది. ఇంకొందరు కుండలములను ధరించి ఉండేది. మామూలుగా మనం ఏంటి చదువుతూ ఉంటాం అంటే, భక్తులందరూ చాలా సింపుల్ గా. వైకుంఠంలో 2 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. వైకుంఠం మొత్తం ఐశ్వర్యం, వైకుంఠం మొత్తం వైరాగ్యం కూడా. ఎంతో ఐశ్వర్యం ఉంది. అందరూ ఎవరు చూస్తే పగడాలు ముత్యాలు వజ్రాలు ధరించి ఉండొచ్చు, అక్కడ గోడలు కూడా వజ్రమయం, కానీ ఎవరికి వాటి మీద ఆసక్తి లేదు. పూర్తి వైరాగ్యం. రెండు కూడా అక్కడ మనం చూడు, యూజువల్లీ ఆ రెండు కలిసి కనిపించవు. వైరాగ్యం అంటే అన్ని వదిలేసి ఉంటారు కదా. వైకుంఠంలో పూర్తి ఐశ్వర్య భావం, అందరూ లక్ష్మీదేవులే. అంటే కొరత అనేది ఏది లేదు అక్కడ, ఏ కొరత లేదు అక్కడ. విపరీతమైన ఆనందం తప్ప కుంఠం అనేది లేదు అక్కడ. ద సేమ్ టైం వైరాగ్యం, పూర్తి వైరాగ్యం. ఇక్కడ మనం చూస్తాం ఇంకా భగవంతుడు బ్రహ్మదేవుడు ఏంటేంటి చూశాడో చూడండి. ప్రకాశమానములను దివ్యములను అగు వివిధ విమానములతో సైతము వైకుంఠంలో చుట్టబడి ఉన్నాయి. సరిత గారు మీరు ఒకసారి మ్యూట్ లో వెళ్ళండి. ఆ విమానములన్నీను మహాత్ములకు చెందినట్టువి. తమ ఉత్తమ దేహవర్ణ కారణమున స్త్రీలు మెరుపుల వలె సుందరులై ఉన్నారు. ఇవన్నీను కలిసి ఆకాశము మేఘములు మరియు మెరుపులతో అలంకృతమైనట్లు గోచరించను. మనకి ఇంకా థర్డ్ క్యాంటోలో ఇంకా విపులంగా మనకి డిస్క్రిప్షన్ వస్తుందండి వైకుంఠ లోకంలో. ఈ వైకుంఠ లోకంలో ఈ స్త్రీ పురుష భేదం ఏంటి అని అనుకోవచ్చు. మళ్ళీ స్త్రీ శరీరం ఏంటి, పురుష
శరీరం ఏంటి. అక్కడ దంపతులు ఉన్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళ దృష్టి కేవలము భగవత్ సేవే, భగవత్ సేవ. చాలా అంటే తులసి గురించి, వివిధ పుష్పాల గురించి, వైఢూర్యాల గురించి మనకి 3వ స్కందంలో ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి చెప్తున్నారు అంటే, అతి సుందరంగా, అతి మనోహరంగా ఉంది వైకుంఠం. చూడంగానే అంత ఆనందమయంగా ఉంది. ఓకే. లక్ష్మీదేవి తన దివ్య రూపమున భగవానుని చరణ కమలముల ప్రేమయుత సేవలో నెలకొని ఉండెను. వసంతానుచరములైన నల్లని తుమ్మెదలచే ప్రేరేపితయై ఆమె నిత్య సఖీజనముతో పాటుగా వైవిధ్య పూర్ణ ఆనందము నందు నెలకొనుటయేగాక ఆ దేవదేవుని కర్మల మహిమలను గానము చేయుటెందును నియుక్తురాలై ఉండెను. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ లక్ష్మీలే. అంటే మూల లక్ష్మీదేవి భగవంతుడి యొక్క శక్తి ఉంది. ఆ శక్తి యొక్క వివిధ ఏమంటారు ఎక్స్పాన్షన్స్, అంశాలు. అంటే సహస్ర లక్ష్మీలు చదివాం కదా మనం, సహస్ర లక్ష్మీలు. కొంతమంది లక్ష్మీలు అక్కడ చూడండి, ఒకళ్ళు పాదాలు ఒత్తుతున్నారు, ఒకళ్ళు కీర్తన చేస్తున్నారు, ఒకళ్ళు స్తోత్రం చేస్తున్నారు, ఒకళ్ళు పాట పాడుతున్నారు, ఒకళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు. అందరూ కూడా భగవత్ కీర్తన జరుగుతుంది అన్నమాట అక్కడ. సమస్త భక్త మండలికి ప్రభువును, లక్ష్మీదేవికి పతియును, సమస్త యజ్ఞములకు ప్రభువును, జగత్పతియును, స్వపార్షదులకు నందుడు, సునందుడు, ప్రబలుడు, అర్హనుడు వంటి అగ్రశ్రేణి సేవకులచే సేవించబడువాడును అగు పూర్ణ పురుషోత్తముడైన భగవానుని బ్రహ్మదేవుడు వైకుంఠ లోకమునందు రాంచెను. సేవకులపై అనుగ్రహమును చూపనున్నట్లు గోచరించిన వాడును, తన చూపే మత్తును కలుగజేయుచు ఆకర్షణీయమై ఉన్నవాడును అగు భగవానుడు మిగుల ప్రసన్నుడైనట్లుగా గోచరించును. మనోహరమగు ఎర్రని వర్ణంతో అలంకృతమైన ధనహాస వదనమును అతడు కలిగి ఉండెను. పీత వసనమును దాల్చి అతడు కర్ణకుండలములను కిరీటమును ధరించి ఉండెను. చతుర్భుజుడైన దేవదేవుని వక్షస్థలము లక్ష్మీదేవిచే చిహ్నితమై ఉండెను. శ్రీవత్స చిహ్నం అతని వక్షస్థలం. మనం చెప్పుకున్నాం కదా, అతనికి మిగతా వైకుంఠవాసులకి తేడా ఏంటి అంటే భగవంతుడికి శ్రీవత్స చిహ్నం ఉంటుంది. ఓకే. అలాగే కౌస్తుభమణి కూడా భగవంతుడికి మాత్రమే ఉంటుంది అక్కడ. ఓకే. సో భగవంతుడి యొక్క రూపవర్ణన మనం నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భగవంతుడి ధ్యానం అనగానే ఏంటనుకున్నాం మనం, నామ రూప గుణ లీలలు. సో భగవంతుడి నామ యొక్క మహిమ తెలియాలి, రూప వర్ణన తెలియాలి, భగవంతుడి యొక్క గుణగణాలు తెలియాలి, భగవంతుడి యొక్క లీలలు, వేటి మీదైనా కూడా మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. సో భగవంతుడి యొక్క రూపవర్ణన ఇస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల ఇంకా ఉన్న వాళ్ళందరి వివరణ ఇక్కడ చెప్తున్నారు చూడండి. భగవానుడు తన సింహాసనమునందు ఆసీనుడై చతుశక్తులు, షోడశ శక్తులు, పంచశక్తులు అనేది వివిధ శక్తుల చేతను మరియు తాత్కాలిక స్వభావము కలిగిన ఇతర అల్పశక్తులతో పాటుగా 6 సహజ ఐశ్వర్యములతోనూ పరివృత్తుడై ఉండెను. కానీ అతడే స్వధామమున రమించడి వాస్తవమగు ఈశ్వరుడై ఉన్నాడు. ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది రాసుకోవచ్చు. చేసే శక్తులు ఏంటి మనకి 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. జీవ గోస్వామి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక్కడ మీకు ప్రస్తుతం అక్కడ భగవంతుడి చుట్టూ 6 కనిపిస్తున్నారు కదా, అదే భగవంతుడి రూపంలో భగవంతుడి యొక్క షడైశ్వర్యాలు. ఓకే. ఓకే, మొత్తం ఒకసారి రాద్దామండి అన్ని కూడా. సో ఫస్ట్ ఏంటి వచ్చింది, భగవంతుడి యొక్క ఆసీనుడే చతుశక్తులు, షోడశ శక్తులు. ఈ చతుశక్తులు ఏంటి అంటే ధర్మము, జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము. మీకు వేరే ఎక్కడ దొరకపోవచ్చు ఇన్ఫర్మేషన్, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే. ధర్మము, జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము. మీకు ఇందాక చెప్పాను కదా,
ఐశ్వర్యము వైరాగ్యము రెండు కూడా అక్కడ కనిపిస్తాయి. అలాగే ధర్మము జ్ఞానం. నెక్స్ట్ తర్వాత చతుశక్తులు, తర్వాత షోడశ శక్తులు. ఈ షోడశ శక్తులు మనకి పద్మపురాణం నుంచి రెఫరెన్స్ ఇచ్చారండి. ఈ 16 ఏంటి అంటే అష్టదిక్కులు ఉన్నారు కదా, వైకుంఠం యొక్క అష్టదిక్కుల్లో కూడా ప్రతి ఒక్క దిక్కుకి ఇద్దరిద్దరు కాపలా వాళ్ళు ఉన్నారు. మనం ఉత్తి మామూలుగా జయ విజయాలు ఒక్కటే మనకు తెలుసు. సో అన్ని వైపుల నుంచి కూడా వైకుంఠంకి ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట. అది మనకి పద్మపురాణంలో ఈ రెఫరెన్స్ ఇచ్చారు. తూర్పు వైపు మీరు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. తూర్పు వైపు ద్వారం దగ్గర చండ ప్రచండ. ఓకే. దక్షిణం వైపు భద్ర సుభద్ర. పడమర వాకిలి దగ్గర జయ విజయ, వీళ్ళిద్దరు తెలుసు మనకి. ఉత్తరం వైపు ధాత విధాత. ఓకే. మెయిన్ 4 డైరెక్షన్స్ వచ్చాయి కదా. ఇంకా 4 కార్నర్స్ ఈశాన్యం కుముద కుముదాక్ష, పుండరీక వామన. ఈశాన్యం తర్వాత ఆగ్నేయ, ఆగ్నేయం తర్వాత నైరుతి, శంకుకర్ణ సర్వనేత్ర. మేడం ఏమండి? ఆగ్నేయంలో ఎవరు మేడం? పుండరీక వామన. ఓకే. నైరుతిలో శంకుకర్ణ సర్వనేత్ర. వాయువ్యంలో సుముఖ సుప్రతిష్ఠ. నెక్స్ట్ పంచశక్తులు కదా. మనకి శ్లోకంలో చూస్తే భగవానుడు తన సింహాసనం నందు ఆసీనుడే చతుశక్తులు, షోడశ శక్తులు, పంచశక్తులు. ఈ పంచశక్తులు ఏంటి అంటే కూర్మ, అనంత, గరుడ, వేద మంత్రాలు, ఇంకొకటి ఏంటో మిగతా మంత్రాలన్నీ కూడా కలిపి ఒక పీఠం కింద ఉన్నాయట. ఈ 5 కూడా పంచశక్తులు అని రాశారు. ఫిఫ్త్ ఏంటి మాతాజీ? ఫిఫ్త్ది పీఠం. పీఠం. అన్ని మంత్రాలు ఒక పీఠం లాగా ఉన్నాయట అక్కడ. ఇది కూడా మీకు పద్మపురాణం రెఫరెన్స్ ఉందండి. 6.228.24. అలాగే ఇందాక మనం ఈ పేర్లన్నీ చెప్పుకున్నాం కదా వైకుంఠం ద్వారపాలకులు, దానికి 6.228.13-15. ఇంకెవరి దగ్గర పద్మపురాణం ఉంటే ఈ రెఫరెన్స్ తీసుకోవచ్చు. వైకుంఠం యొక్క డిస్క్రిప్షన్ అంటే తెలుసుకోవడం కూడా బాగుంటుందండి. అంటే వైకుంఠం ఇలా ఉంటుంది, ఇన్ని వైపులు ఉన్నారు, జయ విజయులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వైకుంఠ వాసులందరూ మనం అనుకున్నట్టు అంటే ఊరికే నిస్త్రాణంగా లేరు అక్కడ. 24/7 అక్కడ కాలమే లేదు కాబట్టి నిత్యము వాళ్ళందరూ భగవత్ సేవలో ఆనందంతో నెలకొని ఉన్నారు అన్నమాట. ఓకే. మనకి శ్రీధర్ స్వామి ఎక్స్ప్లెనేషనే ప్రభుపాద వారు ఇక్కడ మనకి ఈ భాగవతంలో రాశారు. సో మనకి ఫస్ట్ 4 శక్తులు, చతుశక్తులు ప్రకృతి, పురుష, మహత్తత్వ, అహంకార అని కూడా రాసుకోవచ్చు. మనకి వెంటనే డౌట్ రావచ్చు, ఇవన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కదా,
అవునా కదా? అహంకారము, మహత్తత్వము, ప్రకృతి, పురుషుడు. మేడం. ఇవి వైకుంఠంలో ఏం చేస్తున్నాయి ఉమ్. అంటే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తి. అయితే వాళ్ళకి అక్కడ, అందుకని ఇందాక మనం చదివాం, అవన్నీ ఉన్నాయి కానీ వీళ్ళెవరూ మోహంలో లేరు. సో వాళ్ళకి అక్కడ భగవత్ సేవ తప్ప వేరే పని లేదు. ఇక్కడైతే వాటన్నిటికీ చాలా పని ఉంది. జీవులందరినీ మోహంలో పెట్టే సేవ ఉంది ఇక్కడ. అహంకారం, మహత్తత్వం వీటన్నిటికీ. వైకుంఠంలో భౌతికత్వం అంటే భౌతిక శక్తి కూడా భగవంతుడి యొక్క సబార్డినేటే. వాటన్నిటికీ కూడా భగవంతుడు స్వామి అని చెప్పడానికి బ్రహ్మదేవుడికి అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో చతుశక్తి కింద ఆ 4 రాసుకోవచ్చు. నెక్స్ట్ షోడశ శక్తి కింద ఇంకేంటి? దశేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు. ఓకే. అలాగే నెక్స్ట్ పంచశక్తులు, తన్మాత్రాలు. అంటే భౌతిక ఎలిమెంట్స్ అన్నీ కూడా అక్కడంతా ఎలా ఉన్నాయి? ఆకార రూపంలో ఉన్నాయి. మనమేమో భగవంతుడికి ఆకారం లేదంటుంది. భాగవతం ఏమంటుంది అంటే భూమి అనగానే ఆకారం ఉంది, నీరు అనగానే ఆకారం ఉంది, వాయువు అనగానే ఆకారం ఉంది, అహంకారం ఆకారం ఉంది, మహత్తత్వం ఆకారం ఉంది. అయితే మనలాంటి ఆకారాలు కాదు అవన్నీ. వాటికి తగ్గ ఆకారాలతో భగవంతుడిని అక్కడ సేవించుకుంటున్నారు వైకుంఠధామంలో. ఓకేనా? సో భగవంతుడు తన సింహాసనం నందు ఆసీనుడై చతుశక్తులు, షోడశ శక్తులు, పంచశక్తులు అనేది వివిధ శక్తుల చేతను మరియు తాత్కాలిక స్వభావము కలిగిన ఇతర అల్పశక్తులతో పాటుగా 6 సహజ ఐశ్వర్యములు. 6 సహజ ఐశ్వర్యములు మనకి తెలుసు కదండి. ఏంటి సహజ ఐశ్వర్యాలు? చెప్తున్నారు. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, సౌందర్యం, వీర్యం, యశస్సు, యశస్సు. కీర్తి. యశస్సు. ఓకే. 6 షడైశ్వర్యాలతో పాటు ఆ విధంగా భగవానుని పూర్ణముగా గాంచి బ్రహ్మదేవుడు హృదయమునందు ఆనంద విహ్వలుడయ్యను. పూర్ణ ప్రేమానందమున నయనములు ప్రేమాశ్రువులతో నిండగా అతడు భగవానునికి ప్రణమిల్లెను. జీవునకు అత్యున్నత పూర్ణత్వ పథం ఇదియే. సో తపో విధానం, యోగ విధానం లేదా జ్ఞాన కర్మ ఏ విధానం అయినా సరే ఆ యోగ విధానానికి పరిపూర్ణం ఏంటి అంటే వైకుంఠ దర్శనం, వైకుంఠుడి దర్శనం, భగవంతుడి యొక్క దర్శనం అనేది పరిపూర్ణం. సో బ్రహ్మదేవుడు చేసిన తపస్సు పరిపూర్ణమైంది. దేంతో పరిపూర్ణమైంది? వైకుంఠం, అలాగే వైకుంఠవాసుడి యొక్క దర్శనంతో అది అత్యున్నత పూర్ణత్వం ఇదే అంటున్నారు. ఓకే. నెక్స్ట్, తన ఎదుట నిలిచి ఉన్న బ్రహ్మదేవుని గాంచిన భగవానుడు జీవులను సృష్టించుటకు అతడు యోగ్యుడని అంగీకరించి అతని ఎడ మిగుల ప్రసన్నుడై కరస్పర్శ కావించి మందహాసంతో ఇట్లు పలికెను. భగవంతుడి ఔన్నత్యం ఉంది. ఎక్కడైనా స్వామి వెళ్ళి సేవకుడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం చూడదు. చూసాం ఎక్కడైనా? భగవంతుడు అసలు బ్రహ్మదేవుడికి భగవంతుడికి అనంతం తేడా ఉంది. ఇంకా మనకి భగవంతుడికి చెప్పక్కర్లేదు. సో భగవంతుడు ఏం చేశాడు? అతి ప్రసన్నుడు. బ్రహ్మదేవుడు ఫస్ట్ చాలా ఇంకా ఆనంద అశ్రువులు వచ్చేస్తున్నాయి వైకుంఠ దర్శనంతో. సో భగవంతుడు కూడా చాలా ప్రీతి చెంది ఏం చేశాడు? అతని ఎడ కరస్పర్శ కావించి. ఓకే. సో ఫస్ట్ షేక్ హ్యాండ్ ఎవరిచ్చారు అంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మచండి ఇలా మాట్లాడడం చెప్పాడు. శ్రీ భగవానువాచ, పరమ సుందరుడగు భగవానుడు బ్రహ్మతో ఇట్లు పలికెను. వేద గర్భుడవగు బ్రహ్మదేవ, సృష్టిని కావింపగోరి నీవునర్చిన దీర్ఘ తపముచే నేను మిగుల ముదముందితిని. కపట యోగులచే నేనున్నడును ముదముందను. సో మనం ఇందాక ఫస్ట్ అందుకనే దీని గురించి కొంచెం చెప్తున్నాం. బ్రహ్మదేవుడు చేసిన తపస్సుకి
యోగులు సిద్ధుల కోసం లేదా ముక్తి కోసం చేసిన తపస్సుకి తేడా ఉంది. అందుకనే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, సృష్టిని కావింపగోరి నీవొనొచ్చిన దీర్ఘ తపస్సుచి నేను ముదముందితిని. నేను ముదముందితినికి కారణం అక్కడ భగవత్ సేవ చేయాలని బ్రహ్మదేవుడు కోరుతాడు. ఓకే, అంటే భగవంతుని దాసుని కింద నేను సృష్టి చేయాలి అన్నది బ్రహ్మదేవుడి యొక్క కోరిక. ఓకే, నీకు శుభమగుగాక ఓ బ్రహ్మదేవ, సమస్త వరదాయకుడగు నన్ను కోరినదల్లా అడుగుము. సర్వ తపస్సుల ఫలముగా లభించడి చరమ వరదానము నా దర్శనమేనని నీవు ఎరుగుము. సో నాకు అన్నిటికంటే టాప్ మోస్ట్ కోరిక ఏంటి, భగవంతుడి యొక్క దర్శనం. టాప్ మోస్ట్ ఫలితం ఏంటి అంటే భగవంతుడి యొక్క దర్శనం. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, లేదా భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే బ్రహ్మదేవుడికి, ఇంకా నీకేం కావాలో కోరుకో, కానీ అన్నిటికంటే టాప్ మోస్ట్ కోరిక నేను నీకు ఆల్రెడీ ఇచ్చేసాను. ఏంటది, నా దర్శనం. ఇంకేమైనా కోరికలు ఉంటే కోరు, నీకేదైనా కావాలి అంటే చెప్పు. అంటే నువ్వు తపస్సు చేసినా, యోగం చేసినా, ధ్యానం చేసినా, ఏం చేసినా పరిపూర్ణత అనేది, అందుకనే మనకు ముందు శ్లోకంలో వచ్చింది, పరిపూర్ణత అనేది భగవంతుడి యొక్క దర్శనం. నీకు ఆల్రెడీ టాప్ మోస్ట్ ఇచ్చేసాను. నా దర్శనంకి మించింది ఇంకేమీ లేదు, అది ఇచ్చేసాను, కానీ నీకు ఇంకేమైనా కోరికలు ఉంటే అడుగు అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడికి భగవంతుడు. అత్యున్నతమగు పూర్ణ చతురత నా ధామపు స్వీయానుభవమే అయి ఉన్నది. నా ఆదేశానుసారము తీవ్ర తపస్సును నరించుటయందు నీ నమ్ర స్వభావము కారణమునని ఇది నీకు సాధ్యపడినది. మెల్లిమెల్లిగా రివీల్ చేస్తున్నాడు భగవంతుడు. బ్రహ్మదేవుడి యొక్క తపస్సు మనం అర్థం చేసుకుంటుంది. భగవంతుడి ఆజ్ఞని నమ్రతతో స్వీకరించి, ఓకే, నువ్వు తపస్సును ఆచరించావు. సో అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటి, నా దర్శనం, అలాగే వైకుంఠం యొక్క అనుభవం. ఇప్పుడు బ్రహ్మదేవుడు చూస్తున్నాడండి వైకుంఠంలో. అంటే ఏంటి, ఆల్రెడీ తను వైకుంఠంలో ఉన్నాడు, అంతేనా? వైకుంఠ అనుభవిస్తున్నాడు వైకుంఠాన్ని. ఇక్కడ ఉన్నారు, అక్కడ స్వామివారు ఉన్నారు, ఇక్కడ లక్ష్మీదేవి సేవకులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు కీర్తిస్తున్నారు, అందరూ సౌందర్యంతో ఉన్నారు, ఇంతమంది ద్వారపాలకులు ఉన్నారు, ఇన్ని శక్తులు ఉన్నాయి, భౌతిక శక్తి కూడా అక్కడ సేవ చేస్తుంది. అంతా కూడా అనుభవపూర్వకంగా బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు. సో అదే కృష్ణుడు అంటున్నాడు, ఇది టాప్ మోస్ట్. ఓ పాపరహితుడవగు బ్రహ్మదేవ, కర్మయందు విమోహితుడవైనప్పుడు తపమును ఆచరించుటకు నీకు తొలిత ఆదేశమునొసగినది నేనే అని ఎరుగును. అట్టి తపస్సే నా హృదయము మరియు ఆత్మ అయి ఉన్నది, కనుక తపస్సు నాకు అభిన్నమై ఉన్నది. సో నా ప్రీత్యర్థం, నా ఆజ్ఞానుసారం తపస్సు చేయడం అనేది అది నా ఆత్మ అంటున్నాడు. దట్ ఈస్ మై సోల్ అంటున్నాడు కృష్ణుడు. కేవలం అంటే స్వార్థపూరితంగా చేసే తపస్సుకి ఈ తపస్సుకి తేడా మనకి అర్థం అవ్వాలి. సో కృష్ణుడు ఏమంటున్నాడు, అదే నా హృదయం అయి ఉన్నది, అట్టి తపస్సే నా హృదయము మరియు ఆత్మ అయి ఉన్నది. ఎందుకంటే కర్మయందు విమోహితుడవై తపమును ఆచరించుటకు నీకు తొలుత ఆదేశం. ఆ తప అనేది నీకు అర్థమైంది కదా, తప అని. అసలు ఆ తప చెప్పింది నేనే నీకు అంటున్నా. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చెయ్యాలి అని అక్కడ ఒక ఉన్నత శక్తిని అతడు అప్రోచ్ అయ్యాడు. ఆ ఆదేశం ప్రకారం అతడు నమ్రతతో ఆచరించాడు. అది భగవంతుడికి ప్రీతి కలిగించింది. అట్టి తపస్సుతోనే ఈ విశ్వమును నేను సృజింతును, అదే శక్తితో దానిని పోషించి ఆ శక్తితోనే సమస్తమును ఉపసంహరింతును, కనుక కేవలము తపస్సే నిజమగు శక్తి అయి ఉన్నది. ఒకసారి భాషను చూద్దాం. తపో నిర్వహణమునందు మనుజుడు భగవద్ధామమునకు తిరిగి చేర కృతనిశ్చయుడై ఉండి ఆ కార్యమును సాధించుటకు అన్ని రకములకు కష్టములను ఎదుర్కొనుటకు సంసిద్ధుడై ఉండవలెను. భౌతికాభ్యుదయము, పేరు ప్రతిష్టల కొరకు సైతము మనుజుడు తీవ్ర తపస్సును ఆచరింపవలసి ఉండను. లేనిచో ఎవ్వరును భౌతిక జగమున అతి ప్రధానుడు కాజాలడు. అయినచో భక్తి యోగమునందు పూర్ణత్వము కొరకును ఎందులకై తీవ్రతరమగు తపస్సులు కలవు. సుఖముగా సాగడి జీవనము మరియు ఆధ్యాత్మిక అనుభవమునందు పూర్ణత్వ ప్రాప్తి అనువాని నడుమ పొత్తు కుదరదు.
భగవానుడు జీవుని కన్నను తెలివి గలవాడు కనుక భక్తి యోగమున భక్తుడు ఎంతటి కష్టము నోర్చునో అతడు చూడగోరును. ఆదేశము శ్రీకృష్ణ భగవాని నుండి ప్రత్యక్షముగా గాని లేదా ప్రామాణిక గురువు ద్వారా గాని వచ్చుచుండదు. ఎంతటి కష్టతరమైనప్పటికీ ఆదేశమును పాలించుట తీవ్రతరమైన తపస్సే ఉన్నది. ఈ నియమమును ఖచ్చితముగా అనుసరించువాడు భగవద్ అనుగ్రహమును పడుటలో నిక్కముగా జయమును సాధించడు. సో భగవంతుడిని సేవకి లేదా భగవంతుడి ఆజ్ఞ పాటించడంలో ఎన్నో కష్టాలు రావచ్చు. వాటన్నిటినీ ఎదుర్కోవడం అనేది తపస్సు. ఓకే, కంఫర్ట్ నేను మీకు ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండ్ ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. గుర్తుందా ఎవరికైనా? ఏంటి రబ్బర్ బ్యాండ్ ఎగ్జాంపుల్? ఎవరైనా చెప్పగలరా? రబ్బర్ బ్యాండ్ కి తపస్సుకి సంబంధం ఉందా ఏదైనా? లాగి చెప్పండి సుకన్య గారు. లాగి వదిలితే మన దగ్గరకే వస్తుంది అది మళ్ళా. కాదు కాదు. ఓకే, ఇంకెవరికైనా అర్థమైందా? తపస్సుకి రబ్బర్ బ్యాండ్ కి సంబంధం ఏంటి? తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే ఏంటి? ముక్కు మూసుకుని అడవులకి వెళ్ళి చేయడమా, లేదా ఇక్కడ తలకిందులుగా చేయడమా? మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి ఇంద్రియాలను ఇంకా కొంచెం ముందు ధ్యానం లాగా మనం కంఫర్ట్ గా ఒక చోట కూర్చుని ఉన్నాం. ఓకే, దాన్ని తపస్సు అండి. అంటే రబ్బర్ బ్యాండ్ అలా పెట్టి ఉంది అనుకోండి, దాని పెద్ద స్ట్రెంగ్త్ ఉండదు. ఎప్పుడు కూడా కొంచెం లాగి ఉండాలి, టెన్షన్ లో ఉండాలి. టెన్షన్ అంటే ఏంటి అంటే మన శక్తికి మించి కొంచెం చెయ్యాలి. ఒక ఉన్నతాశయం కోసం మన శక్తికి మించి చేసేదే తపస్సు. శక్తి ఉండదు, కొంచెం దాన్ని లాగాలి. ఎక్కువ లాగితే తెగిపోతుందండి. రబ్బర్ బ్యాండ్ ఎక్కువ లాగారు అనుకో తెగిపోతుంది. బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, నేను చేసేస్తాను అంటే అవ్వదు. నేను వెళ్తాను అవ్వదు. అక్కడక్కడ చీమో పామో ఏదో పాకుతుంది అక్కడ. ఓకే, వెంటనే ఇక్కడే కనిపించేస్తున్నాడు భగవంతుడు అని వెనక్కి వచ్చేస్తాను. ఓకే, సో ఎక్కువ తెగితే కూడా అది విరిగిపోతుంది. తపస్సు అంటే మన శక్తికి మించి. ధ్రువుడు చేశాడు చూడండి. ముందు ఎలా చేశాడు ధ్రువుడు తపస్సు? వెళ్ళాడు చిన్న పిల్లవాడు. ఫస్ట్ రోజుకి 3 సార్లు పళ్ళు తినేవాడు. తర్వాత కొంచెం ఒక్క పూటకు వచ్చాడు. తర్వాత 2 రోజులకు వచ్చాడు. ఎవరి శక్తికి తగ్గట్టుగా కొంచెం మనం ఓర్చుకుని, అందుకనే మనకి పండగలు రాగానే ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే ఎవరికి ఇష్టం? అందరికీ కష్టమే. స్పెషల్లీ మనకున్న శక్తులకి ఇప్పుడు ఉపవాసం అంటే కష్టం. కానీ కొంచెం ఓర్చుకుంటాం. మన శక్తికి తగ్గట్టుగా, శక్తికి మించి ఏది అవ్వలేదు, కనీసం జపమైనా ఎక్కువ చేయడం, ఏదైనా సరే. అంటే 16 రౌండ్లు చేయాలి అంటే అదే ఈజీ కాదు. ఒకరోజు చేయడం ఈజీ, ప్రతిరోజు చేయడం అనేది, లేదా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో చేయడం అనేది కష్టమే. లేవడం అంటే కష్టమే. కానీ కొంచెం మనం మన వైపు నుంచి ప్రయత్నించాలి, కొంచెం లాగి పట్టాలి. అప్పుడే అదే తపస్సు. ఆ తపస్సు దేనికోసమై ఉండాలి? స్వార్థం కోసం కాదు. చాలా మంది తపస్సు శక్తులు వస్తాయని హిమాలయాలకు వెళ్తారు. ఏదో శక్తి కోసం అవుతుంది, లేదా ముక్తి కోసం అవుతుంది. నేను ఇక్కడి నుంచి బయటపడాలి భౌతికత్వం నుంచి. ఓకే, భగవత్ సేవ అనే ఉద్దేశంతో మనం కనుక తపస్సును ఆచరిస్తే అది భగవంతుడికి ప్రీతి కలిగిస్తుంది. 6.47 శ్లోకం ఏంటండి భగవద్గీతలో? ధ్యానయోగం లాస్ట్ శ్లోకం. ధ్యానయోగం అప్పటికన్నీ 3 యోగాలు చెప్పేశాడు కృష్ణుడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. చెప్పండి, మీనింగ్ చెప్పండి. అన్ని యోగుల్లోకి యోగినాం అంటే ఎన్ని యోగుల్లో కల్లా ఉత్తమమైన యోగి ఎవరంటే ఎవరైతే నన్ను శ్రద్ధతో భజిస్తున్నారో వాడితో సమంగా. అంటే ఆయన చెప్తున్నారు తమా తరాకి భేదం ఏంటే, తమా అంటే బిట్వీన్ చెప్పేటప్పుడు తరా చెప్తారు, తమా అంటే అమాంగ్ అన్నింటికంటే ఎవరు అని చెప్పేటప్పుడు తమా అనే పదం వాడతారు. కాబట్టి ఉత్తముడు ఎవరు అంటే భక్తి యోగే అని చెప్పి. ఉత్తమ అంటే బెస్ట్. ఆవిడ చెప్పింది అర్థమైందా మీకు? వీడి కంటే వాడు అని కంపారిజన్ అయితే మనం యాక్చువల్లీ కంపారిటివ్ సూపర్లేటివ్ అంటాం ఇంగ్లీష్ లో. ది బెస్ట్, ఉత్తమ యోగి ఎవరు అంటున్నాడు కృష్ణుడు? అందరిలోకి ఎవరైతే నన్ను నిత్యము
భజిస్తున్నాడో, ఎవడైతే అడవికెళ్ళి తపస్సు చేస్తున్నాడో, ఎవడైతే ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నాడో అనట్లేదు. భజించడం అంటే ఏంటి? ఎవరైతే ఇంద్రియాలన్నీ నా సేవకు ఉపయోగిస్తుంది. అంటే భక్తి యోగుడు అందరికంటే కూడా నాకు అందరికంటే ఉత్తమమైన యోగి అని చెప్తున్నాడు కృష్ణ. బ్రహ్మవాచ, బ్రహ్మదేవుడు పలికను, హే భగవాన్, ప్రతి జీవుని హృదయమున నీవు పరమాధ్యక్షునిగా నెలకొని ఉన్నావు. కనుకనే అప్రతిహతమగు ప్రజ్ఞచే నీవు సమస్త యత్నములను ఎరిగి ఉన్నావు. నా కోరికలు ఉన్నాయా లేవా అన్నీ నీకు తెలుసు. ఇంకా ఏం కావాలి అని అడుగుతున్నాడు బ్రహ్మదేవుడిని భగవంతుడు. నువ్వు అసలు సమస్తము ఎరిగి ఉన్నావు స్వామి. అయినప్పటికీ ఓ నాథ, కానీ నువ్వు నన్ను అడిగావు ఏమన్నా కావాలా, దయతో నా కోరికని పూర్ణము కావింపుమని నేను వేడుకొంచున్నాను. సో బ్రహ్మదేవుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడో చూడండి. నీవు దివ్య రూపధారుడవైనప్పటికీ ఏ విధంగా లౌకిక రూపమును ధరింతువో దయతో నాకు తెలియజేయము. బ్రహ్మదేవుడికి యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ 3 ప్రశ్నలు అడుగుతున్నాడు. 3 ప్రశ్నలు అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు. ఓకే, దానికి సమాధానం కింద భగవంతుని అవే వరాలు అంటున్నాడు. నాకు తెలుపు తండ్రి, నాకు నీ యొక్క వివిధ రూపాల గురించి, అంటే భౌతిక రూపము, ఆధ్యాత్మిక రూపము, వాటి గురించి నాకు వివరించు అంటున్నాడు. రెండవది, ఓ మాధవ, ఆ విషయములను అన్నింటినీ గూర్చి తాత్వికముగా నాకు తెలియజేయము. స్వశక్తిచే తననే కప్పివేసుకుని సాలెపురుగు వలె నీవు క్రీడింతువు. నీ సంకల్పము అమోఘమైనది. ఈ 28, 29 కలిపి ఒక క్వశ్చన్ ఉంది. నీ ఉపదేశానుసారము, అంతేనా? ఓకే, ఆ విషయంలో అన్నింటి గురించి తాత్వికముగా నాకు తెలియజేయము. స్వశక్తిచే తననే కప్పివేసుకుని సాలెపురుగు వలె. అంటే అంటే ఫస్ట్ భగవంతుడి యొక్క రూపాల గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ భగవంతుడి యొక్క శక్తి, స్వశక్తి అంటే అక్కడ యాక్చువల్లీ భగవంతుడికి బ్రాడ్ గా చెప్పాలంటే 2 శక్తులండి. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, యోగమాయ, మహామాయ. యాక్చువల్లీ శక్తుల కింద చూస్తే చాలా ఉన్నాయి. లాదిని శక్తి ఉంది, సంవిత్ శక్తి ఉంది, మనకి భక్తి రసామృత సింధులో వివిధ శక్తుల గురించి రూపగోస్వామి రాస్తారు. ఓకే, సో ఇక్కడ బ్రహ్మదేవుడు అడుగుతున్నా అంటే నీ శక్తితో, అంటే బాహ్య శక్తితో ఇప్పుడు సృష్టిస్తున్నాం. సాలెపురుగు గూడు కట్టుకొని దాంట్లోనే ప్రవేశిస్తుంది. అలాగే నువ్వు ఏ శక్తితో నువ్వు ఈ సృష్టి చేసి అందులోకి ప్రవేశిస్తున్నావు. ఇది కాక నీ శక్తితో ఇప్పుడు నువ్వు నాకు దర్శనం ఇచ్చావు వైకుంఠం. ఓకే, అక్కడ మళ్ళీ ఏ శక్తులు ఉన్నాయి. ఓకే, సో అలా వివిధ శక్తుల గురించి బ్రహ్మదేవుడు అడుగుతున్నాడండి. ఓకే, అంటే ఈ శక్తికి సంబంధించి నీ యొక్క యాక్టివిటీస్, నీ యొక్క లీలలేంటి అని అడుగుతున్నాడు. ఓకే, నీ ఉపదేశానుసారము ఈ విషయమునందు నేను శిక్షణను పొందినట్లుగాను, ఆ విధంగా జీవులను సృష్టించడి విషయమున తత్కార్యముచే బద్ధుడను కాకుండా కేవలము పనిముట్టు వలె వర్తించినట్లుగును దయతో నాకు అదంతయు తెలియజేయము. సో దీన్ని 4 ప్రశ్నల కింద చేశారు. 3 ప్రశ్నలు యాక్చువల్లీ, 4వది అసలైన వరం అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు. ఈ 3 ప్రశ్నలు మనకి అంటే సృష్టి చెయ్యడానికి అర్థం కావాల్సిన ప్రశ్నలు ఏంటి అంటే భగవంతుడి యొక్క రూపాలు ఒకటి, భగవంతుడి యొక్క శక్తులు ఒకటి, 3వ ప్రశ్న అందులోనే కలిపి ఉందండి. ఈ శక్తులను ఉపయోగించి నువ్వు ఏ ఏ లీలలు చేస్తున్నావు. అంటే బాహ్య శక్తి ఉపయోగించి సృష్టి చేస్తున్నావు, ఆధ్యాత్మిక శక్తి ఉపయోగించి నువ్వు లీలల్ని ఆచరిస్తున్నావు. సో అలాగా ఆ తేడాన్ని అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు. 4వది ఏమిటి అడుగుతున్నాడు? ఆ విధంగా జీవులను సృష్టించడి విషయమున తత్కార్యముచే బద్ధుడని కాకుండా కేవలము పనిముట్టు వలె వర్తించినట్లుగాను. భగవద్గీత అంతా మనం ఇదే నేర్చుకున్నాం. మన కర్మను ఎలా ఆచరించాలి? కేవలము భగవంతుడి యొక్క ఇన్స్ట్రుమెంట్,
ఏంటి నిమిత్త మాత్రం. మనం అంటూ ఉంటాం మనం ఎంతండి నిమిత్త మాత్రం మనం. నిమిత్త మాత్ర అంటే ఏంటండి? నిమిత్త మాత్ర అంటే ఏంటి? అందరు వాడుంటారా ఇది? మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. నిమిత్త మాత్ర అంటే అంటే అన్ని చేయించే కూడా ఆయన ఒక ఆయన తరఫున రిప్రజెంట్ గా నిలిచి పవర్ ఆఫ్ అటార్నీ లాగా ఓనర్ ఒకడు ఉంటాడు, మనం ఏమి ఉండదు, కాకపోతే మన క్రెడిట్ నాది కాదండి, వాడిది అంటే భగవంతుడిది. నేనంటే అతని చేతిలో పావుని. నిమిత్త మాత్రం అంటే అతని చేతిలో పావు. అతను ఎలా తిప్పితే అలా చేస్తాం. జనరల్ ఎవరైనా పొగుడుతుంటే మనం నోటితో అనేస్తుంటాం ఏమని, నేనెంతండి మీ నిమిత్త మాత్రంలో. లోపల మాత్రం చాలా ఉప్పొంగిపోతుంటాం, నేను కదా చేశాను ఈ కారణం. నిజంగా మనకు అర్థం అవ్వాలి మన నిమిత్త మాత్రంలో. నిమిత్త మాత్రం అంటే చేయించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు చేయించినట్టు మనం చేస్తున్నాం. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి ఇలాగే దశావతార స్తోత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరికి ఒక క్లాస్ లో. ఓకే, ఒక మాతాజీ ఉన్నారు అక్కడ, శాంతి మాతాజీ ఇంకా గుర్తుంది. ఆవిడ చాలా కష్టంలో ఉన్నారండి. ఆ శాంతి మాతాజీ అంటే ఎంత కష్టం అంటే ఆవిడ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ లో పోయారు. ఓకే, చిన్న పిల్లవాడు, అప్పుడే పెళ్ళయింది కూడా. సో తీవ్రమైన కష్టం, ఎంత కష్టం అంటే ఆవిడకి చాలా కోపంగా ఉండేది భగవంతుడి మీద. స్పెషల్లీ నరసింహస్వామి అంటే చాలా కోపంగా ఉండేది ఆవిడకి. ఎట్టు తిరిగి అంటే నేను ఇంతగా నమ్ముకున్నాను కదా, నువ్వు ఎందుకు అక్కడ కాపాడలేదని ఆవిడకి బాధ ఉండేది. నరసింహస్వామి గుడికి మాత్రం వెళ్ళకూడదని అనుకున్నట్టు ఆవిడ. ఓకే, సరే అయితే ఆవిడ ఏం చేశారు అంటే, సరే ఎవరో చెప్పారు పిల్లవాడు లేడు కదా, ఇంకా ఆ బట్టలు అవన్నీ కూడా నదిలో విసర్జన చేసేయండి అని చెప్పారు. సో ఆవిడ వెళ్ళి, ఇక్కడ మీకు చెన్నై ఐడియా ఉందా నాకు తెలీదు, ఇక్కడ ఓఎంఆర్ నుంచి ఈసీఆర్ వెళ్ళే దారిలో ఒక పెద్ద చెరువు ఉంది, కెనాల్. సో వాళ్ళు కారు అటు వెళ్ళింది అనమాట, అటువైపుకి వెళ్ళి నదిలో వదిలేయాలి. వదిలేసాక బయటకి రావడానికి ఇటు దారి లేదు. సో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళంగానే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇస్కాన్ టెంపుల్ మీదుగానే బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఇన్ని రోజులు ఆవిడ భక్తురాలే, ఆ ఇన్సిడెంట్ వల్ల ఆవిడకి కోపం వచ్చింది. కానీ ఇక్కడేమో స్వామి సరిగ్గా గుడి ఎదుర్కొండా ఉంది. చేసిన భక్తి వృధా పోదు కదండి ఎప్పుడు కూడా. వాడు అనుకున్నారు అంతేనా, భగవంతుడు ప్లాన్ వేరే ఉంటుంది, సరే అని ఆవిడ వెళ్ళారు. వెళ్ళగానే ఫస్ట్ ఆవిడకి అనిపించింది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఇదేదో ఛాలెంజింగ్ గా ఉంది, నీ గుడికి మాత్రం రావద్దు అనుకున్నాను నేను అని అనుకున్నారు. సో ఆవిడకి అలా ఒక కోల్డ్ వార్ జరుగుతుంది ఆవిడకి భగవంతుడికి, అది అక్కడ అటు ఉంచండి. సో నేను దశావతార స్తోత్రం చెప్తున్నాను. నాకు వచ్చి రాని తమిళ్లో నేను చెప్తున్నాను, నాకు పెద్ద రాదండి తమిళ్. అయితే అది అక్కడ క్లాస్ వాళ్ళందరూ తమిళ వాళ్ళని, నాకు వచ్చి రాని దాంట్లో చెప్తున్నాను. సో వాళ్ళని చదవమంటాను, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కటి చదవమంటున్నాను. ఓకే, అలాగే మామూలుగా తవకర కమలవరే నఖమద్భుత శృంగ కేశవ ధృత నరహరి రూపాన్ని మాతాజీ మీరు చదవండి అని నేను ఆవిడ వైపు చూపించాను. ఆవిడ నా వైపు కోపంగా చూశారు. అంటే నరసింహస్వామి స్తోత్రం కదా, అయితే నాకు ఆవిడ కోపంగా, ఎందుకని నా వైపు కోపంగా చూశారు ఆవిడ అని నాకు తర్వాత అర్థమైంది. కానీ అంతమందిలో నేను చెప్పాను కదా అని ఆవిడ చదువుతున్నారు అన్నమాట. చదివిన తర్వాత క్లాస్ అయిపోయాక ఆవిడేమో నన్ను పట్టుకుని ఆవిడ ఏడ్చేశారు. చేస్తే నేను అన్నాను, సారీ మాతాజీ, నాకు సడన్ గా మరి మీ వైపు చూపించాను అంతేనంటే, లేదు మాతాజీ ఇన్ని జరుగుతున్నాయి, నాకు నరసింహస్వామి దర్శనమే అవుతోంది, ఇంతమందిలో నన్ను మీరు నరసింహస్వామిదే చదవమన్నారు. ఓకే, నాకు ఈ కష్టంలో మనకి రామదాస్ అంటుంటాడు కదా, దెబ్బలు కోర్చుకోలేక నేను తిట్టాను అయ్యా నన్ను క్షమించు అంటుంటాడు. ఓకే, రోజుకి 100 కూడా దెబ్బలు, ఆ దుఃఖంలో అలా అనొచ్చు భగవంతుడిని. సో మనం ఏంటంటే, నాకు అర్థం అంటే నేను అనుకున్నాను, నా ద్వారా ఖచ్చితంగా నరసింహస్వామి స్తోత్రమే ఆవిడకి ఎందుకు చెప్పడం అయింది. ఓకే, ఇందులో మన ప్రమేయం ఏం లేదు. ఆవిడ ఇందాక శ్రావణ్ గారు అన్నట్టు మన ప్రమేయం లేదు అక్కడ అసలు, ఇంకెవరి ప్రమేయం వల్ల మనకి వస్తాం. కానీ ఆ తర్వాత ఆవిడ చాలా రెగ్యులర్ గా టెంపుల్కి వచ్చేవారండి. మళ్ళీ ఈ మధ్య మరి కనిపించట్లేదు నాకు, ఆవిడ నెంబర్ కూడా మిస్ అయింది, మరి నాకు తెలియదు. ఓకే, సో ఎటు తిరిగి మళ్ళీ ఆవిడ నరసింహస్వామిని అంటే నరసింహస్వామి దగ్గరికే ఆవిడ రావడం అనేది మనం అనుకుంటాం. ఇందులో మన గొప్పతనం ఏం లేదు, యాదృచ్ఛికంగా మన ప్రమేయం లేకుండా ఆవిడ వైపే నరసింహ రావడం, నరసింహస్వామి స్తోత్రం
ఆ రోజు ఆవిడ చదవడం, ఆవిడ తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను నేను. మీకు అర్థమైందా? అంటే నాకు తమిళ్ సరిగ్గా రాదు కదా, సో మీరు చదివి ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనసు ఇంకా ఒప్పుకోవాలి. స్వామి మీద కోపం ఉంది, ఇప్పుడు స్వామిని పొగడాలి. ఓకే, సో ఆవిడ పొగిడాక ఆవిడకి ఎందుకో చాలా ఆనందం అనిపించింది. అంటే నరసింహస్వామితో కొంచెం చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయండి. నరసింహస్వామి నిజంగానే చాలా చాలా అంటే చాలా వాత్సల్య భావం కదా భగవంతుడిది, ప్రత్యేకించి వాత్సల్య భావం. సో ఖచ్చితంగా మనల్ని అంటే హీ విల్ హగ్. ఓకే, నరసింహస్వామి మాత్రం చాలా పవర్ఫుల్ అండి, అంటే అన్ని అవతారాల్లోకి. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, సార్ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, కేవలము పనిముట్టు వలె. ఇప్పుడు నువ్వేమో నాకు సృష్టి కార్యం సేవ ఇచ్చావు. ఈ సృష్టి చేసేటప్పుడు ఎప్పుడూ కూడా చూడండి, మనం అనుకుంటాం భగవంతుడు నిర్గుణుడు, గుణాలేవి సత్వరజస్తమో గుణాలు అంటాం. కానీ సృష్టి ఎలా జరుగుతుంది? ఇప్పుడు సత్వరజస్తమో గుణాలకి అతీతము అంటే ఏంటి? అంతా కూడా సమదృష్టే కదా. సమదృష్టిలో వేరువేరుగా నేను ఎలా సృష్టిస్తాను? కానీ జీవుల కోరికలు వేరు వేరే ఉన్నాయి, వాళ్ళకి తగ్గ వేరే వేరే శరీరం సృష్టించబడాలి, వేరే వేరే లోకం సృష్టించబడాలి. ఆ వైవిధ్యం రావాలి అంటే రజోగుణం ఉండాలి. మీకు అర్థమైందా? ఎలా అయితే పాతాళంలో కుళ్ళు నీళ్లలో భూదేవిని పడేస్తే భగవంతుడు విష్ణుమూర్తి శరీరంతో వెళ్ళలేడా అక్కడికి? మీకు అర్థమైందా? సృష్టి కోసం అతడు ఏం చేశాడు? రజోగుణాన్ని ఉపయోగిస్తాడు. సూకర శరీరం సూకరం అయితే వెళ్తుంది అక్కడికి, భగవంతుడు వెళ్ళలేడు అని కాదు. భగవంతుడి యొక్క అంటే భగవంతుడికి అందరూ సమదృష్టే, సూకర రూపం కూడా తన సృష్టి. సూకర రూపంలో వచ్చిన భగవంతుడు దివ్య శరీరం, అది పక్కన నుంచి అర్థమవుతుంది. సో ఒక పనిని ఉద్దేశించి భగవంతుడు రకరకాల అవతారాలు. యాక్చువల్లీ అవతారం ఏంటి మనకి ధ్యాన శ్లోకాల్లో వస్తుంది, మీకు గుర్తుందా? భృత్యానుకంపిత ధీయేహ గృహీతమూర్తే. భృత్యానుకంపిత భృత్యుల యొక్క అంటే సేవకుల యొక్క దయ కోసం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతున్నాడు. సో అందరం మనం భగవంతుడి యొక్క పిల్లలమే, వివిధ కోరికలతో ఉండడం వల్ల ఇప్పుడు బ్రహ్మదేవుడు వివిధ సృష్టి చేయాలి. ఆ వివిధ సృష్టి చెయ్యాలి అంటే రజోగుణం ఎంటర్ అవ్వాలి. కానీ రజోగుణంతో ప్రాబ్లం ఏంటి? రజోగుణం వచ్చిందా భగవంతుడి దగ్గర నుంచి మనం దూరంకి వెళ్తాం. తమో గుణం వస్తే భగవంతుడికి విముఖత అయిపోతాం. సో బ్రహ్మదేవుడు అసలు వరం ఇప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నేను నీ పనిముట్టులాగా నేను పనిచేస్తాను, ఈ సృష్టి చేస్తాను, కానీ ఈ కర్మ నన్ను బంధించకుండా, ఓకే, కేవలము పనిముట్టు వలె వర్తించున్నట్లుగాను దయతో నాకు అదంతయు తెలియజేయము. ఎలా చేయాలి? రజోగుణంతో నేను పని చేయాలి, కానీ రజోగుణకి నేను దాసుడు అవ్వకూడదు. నేను దాసుడని అయ్యాను అంటే నేను నీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాను. కాబట్టి ఈ సృష్టి ఏం వరం అడుగుతున్నాడు? నీ పని నేను కేవలం నీ ఇన్స్ట్రుమెంట్. మన క్యాషియర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఎంత క్యాష్ లెక్క పెట్టినా దాని మీద మమకారం రాకూడదు యాక్చువల్గా, న్యాయంగా అయితే. ఎందుకు? లెక్క పెడుతున్నంతసేపు కూడా అది నాది కాదు అని తెలుసు. క్యాషియర్కి అర్థమవుతుంది కదా, బ్యాంకులో రోజుకి లక్షలు ఖర్చు పెట్టచ్చు, కానీ రూపాయి కూడా నాది కాదు. మేడం సీరియల్ కూడా ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు మేడం. ఆ పాత్ర పోషిస్తుంది కానీ తనకి ఏమి సంబంధం ఉండదు అమ్మాయి ఆ గుణానికి. కరెక్ట్. అంటే ఏంటి? వాళ్ళ తరఫున నిమిత్త మాత్రం అంటే నేను భగవంతుడి యొక్క తరఫున ఇందులో నాకు నాకు ఆ డేంజర్ రాకుండా నువ్వు నాకు వరం ఇవ్వాలి అని అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ 31 పూర్తి చేద్దామండి. ఓ దేవా జన్మరహితుడా, మిత్రుడు ఒక మిత్రునితో వ్యవహరించినట్లు అంటే సమాన స్థాయిలో ఉన్నట్లుగా నీవు నాతో కరచాలనము చేసేది. ఇక వివిధ రకములకు జీవులను సృష్టించు కార్యమున నేను నియుక్తుడనై నీ సేవ యందు నెలకొనగలను. కనుక ఎటువంటి కలవరమును నేను పొందబోను, కానీ ఇదంతయు నాకు గర్వమును కలిగించవద్దని నిన్ను ప్రార్థించుచున్నాను. 2, 1 కర్మ చేత నేను బద్ధుడని అవ్వకూడదు. ఓకే, 2ది ఇది చేయడం వల్ల యాక్చువల్లీ ఏంటి, నేను నీ సేవకుడను,
నువ్వు కరచాలని ఇచ్చావు, అది నీ ఔన్నత్యం. నువ్వు వచ్చి నాకు షేకండి ఇచ్చావు, కానీ నేను నీకు సేవకుడను, నేను నీ కార్యాన్ని వర్తిస్తాను. ఓకే, కానీ దీనివల్ల నాకు గర్వం రాకుండా నువ్వు నన్ను కాపాడాలి అంటున్నాను. ఒకటి, ఈ కర్మ చేత నేను రజోగుణ సంపర్కం వల్ల నేను బద్ధుడని అవ్వకూడదు. రెండోది, నాకు గర్వం రాకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా పొద్దున్నే ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు ఏ కార్యం తలపెట్టినా ఈ కార్యం నన్ను బద్ధుడని కావించకూడదు. దీన్ని అకర్మ కింద నేను ఆచరించాలి. రెండోది, ఈ కార్యం వల్ల నాకు గర్వం రాకూడదు. ఓకే, ఇది మన నిజంగా భక్తుడు కర్మలు ఆచరిస్తున్నప్పుడు ఇదే అనుకుంటాడు. వాడికి చాలా జాగ్రత్తగా నిమిత్త మాత్రమే వాడికి గుర్తుంటుంది. ఓకే, ఇది మనం అలవర్చుకోగలగాలి. ప్రతి కార్యం, ఒక ప్రాజెక్ట్ రాగానే ఈ ప్రాజెక్ట్ నేను చేయాలి, ఒక వంట ఏదైనా సరే దీని చేత నేను బద్ధుడని అవ్వకుండా, రెండోది దీని చేత నాకు గర్వం రాకుండా. దానికి సొల్యూషన్ భగవంతుడు చతుశ్లోకిలో ఇస్తాడు, ఆఖరి శ్లోకం. సో 4 అడిగాడు బ్రహ్మదేవుడు. ఏంటి? ఒకటి, నీ రూపాల గురించి, భౌతిక ఆధ్యాత్మిక రూపాల గురించి, నీ అంతర్బాహ్య శక్తుల గురించి. 3, ఈ శక్తులను ఉపయోగించి నువ్వు చేసే కార్యక్రమాల గురించి. 4వది, నాకు కర్మ బంధనము గర్వము రాకుండా. ఈ 4టికి నాకు వరం కింద ఇవ్వు అని అడుగుతున్నాడు. ఓకే, దీనికి సమాధానం కింద భగవంతుడు మనకి చతుశ్లోకి చెప్పబోతున్నాడండి. ఓకే, సో చతుశ్లోకి కూడా మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? కురుక్షేత్రంలో కూడా అర్జునుడు నిమిత్త మాత్రుడు అంటారు కదా. నిమిత్త మాత్రం భవసవ్య సాచి. నువ్వు కేవలం నా చేతుల ఆయుధాన్ని కింద పనిచేయి, నీకు అసలు సంబంధమే లేదు ఈ యుద్ధం. గురుగారు, దీనికి పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ ఆచరించడం అంటే ఆంజనేయ స్వామి. రాముడు వదిలిన బాణంలాగా వెళ్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చే ఆయన లంక లంఘనం చేస్తారు. అంటే ఏమైనా రోల్ మోడల్ గా తీసుకోవాలంటే ఎగ్జాంపుల్. ఎక్కడ క్రెడిట్ కానీ మిగతా వాళ్ళందరినీ ఇలా ఉండండి ఉండండి అని చెబుతున్నారు. ఆయన వాంటెడ్ గా వచ్చి నేను రాముడు వదిలిన బాణాన్నే, దీంట్లో నాకేం లేదని చెప్పిన ఆయన. వెరీ నైస్. సో ప్రతి పని అండి, మనం చేసే ప్రతి పనిలో కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అది చేయగలవు అనేది కృష్ణుడు మనకి, బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు. ఎలా నువ్వు మోహంలో పడకుండా, ఎలా గర్వితుడు కాకుండా ఉండాలో నేను చెప్తాను అంటున్నాడు. మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ తీసుకున్న బ్రహ్మదేవుడు కూడా మోహంలో పడ్డాడు కదా. బ్రహ్మ విమోహన్ లీల. దానికి ఈ వరానికి ఏంటి అనేది రేపు చూద్దాం. ఆయన ప్రొటెక్షన్ లో వరం తీసుకున్నాడు, మనం వితౌట్ ప్రొటెక్షన్. మనం అన్ని పనులు చేసేస్తున్నాం. గుర్తు పెట్టుకుని నేను నేను నిమిత్త మాత్రం నేను గుర్తు పెట్టుకుని నేను మోహంలో పడకూడదు అన్న ధ్యాసతో మొదలెట్టిన బ్రహ్మదేవుడు మోహంలో పడితే ఏమైంది? మరి ఈ వరానికి దానికి ఏంటి సంబంధం అది రేపు చూద్దాం. రాత్రి ఆయన చెప్తున్నారు ఏంటంటే, అన్నమాచార్య, త్యాగరాజ స్వామి వాళ్ళందరూ అలా వేల కీర్తనలు ఊరికనే పడేశారు. 2 పాటలు పాడుకొని, నేనండి అన్నమాచార్య కీర్తన భలే పాడతానండి, నేను త్యాగ అంటే వెంటనే వాళ్ళే క్రెడిట్ తీసుకోకుండా వదిలేసిపోయిన విషయాన్ని మనం పట్టుకొని నేను సూపర్, అది ఒకలాగా అనిపించింది. మొత్తం క్రెడిట్ ఏనండి యాక్చువల్లీ. అందుకని సెకండ్ చాప్టర్ స్టార్టింగ్ మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుడు. నీ రిజల్ట్ కి అసలు కర్మ కారణమే కాదు. భగవంతుడు శాంక్షన్ లేనిదే అసలు ఏ ఫలితం కూడా లేదు. క్రెడిట్ మొత్తం ఎవరికి వెళ్ళాలంటే భగవంతుడికే వెళ్ళాలి. కనీసం కొంత క్రెడిట్ అన్నా ఇవ్వగలిగాను. ఓకే, ఓకేనండి. సో మళ్ళీ రేపు కలుద్దాం. అవునా అనిత? చెప్పండి. బ్రహ్మ కోరిక వల్ల సృష్టి జరిగింది, భగవంతుడి కోరిక వల్ల కదా బ్రహ్మం సృష్టించుకునేది. భగవంతుడి కోరికే. అదే మీకు చెప్పాను, జీవులందరి కోసం అని ఒక భౌతిక ప్రపంచం సృష్టించాలి అన్నది భగవంతుడి కోరిక.
ఓకే. దేవతలు యూజువలీ వాళ్ళకి ఏదైనా ఒక కోరిక ఉండి విపరీతమైన యజ్ఞ పుణ్య ఫలాలు ఉంటే వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చేస్తారు. అందువల్ల నేనే సృష్టించానని గర్వం రాకుండా గర్వం ఉండాలని రాకుండా అది ఉండాలని బ్రహ్మదేవుడు కోరు. బ్రహ్మదేవుడికి కూడా ఉండొచ్చు, నేను సృష్టి చేయగలను చేయాలి, కానీ భగవత్ సేవ కింద చేయాలి అన్న కోరిక అది భగవంతుడికి ప్రీతి చెందింది. సో అందుకని అంత జాగ్రత్తగా అడుగుతున్నాను, నీకేం వరం కావాలి అంటే అసలు మనం ఎక్కడైనా ఈ వరం అడగగలమా అండి? భారతం చదివితే మనకు అసలు ఏం వరం కోరుకోవాలో అర్థం అవుతుంది. ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాడు చూడండి బ్రహ్మదేవుడు. అది బ్రహ్మదేవుడి యొక్క ఔన్నత్యం. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జయ శ్రీల ప్రభుపాదకి జయ. హరే